Lewis, if you win on Sunday, it will be your record-breaking 8th title. Max, if you win, it will be your first. The eyes of the world look to the conclusion to Hamilton versus Verstappen in 2021. Two of the greatest drivers this sport has ever seen are ready to put it all on the line for the ultimate prize in motorsport. All eyes now focused on the grid. The talking eventually has to stop. The wheels start to rotate and then it is game on. He's going to make the lunge down the inside. Hamilton sees him coming. It's a late lunge by Verstappen. No, Mikey. No, Mikey. That was so not right. Hello everyone. The most controversial lap in F1 history is finale lap of Abu Dhabi in 2021. కొత్తగా F1కు వచ్చిన చాలా ఫ్యాన్స్కి ఆ నైట్ ఏం జరిగిందో అర్థం అవ్వదు. ఈ వీడియోలో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మెర్సిడిస్ వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ టీమ్గా ఉన్నారు. దే గాట్ 7 కాన్సెక్యూటివ్ కన్స్ట్రక్టర్స్ టైటిల్స్ అండ్ లూయిస్ హ్యామిల్టన్ అయితే తన 8th టైటిల్ విన్ అయ్యి మైకెల్ షూమేకర్ రికార్డ్ బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ రెడ్ బుల్ వాళ్ళు దే డిడెంట్ బిల్డ్ కార్, దే బిల్ట్ ఏ రాకెట్. సీజన్ స్టార్టింగ్లోనే వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు దట్ దే ఆర్ గోయింగ్ టు ఎ వార్ అని. ఫస్ట్ 9 రేసెస్లో దే బోత్ ఎక్స్చేంజ్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్. కానీ సిల్వర్స్టోన్లో ఫస్ట్ ల్యాప్లోనే లూయిస్ అండ్ మ్యాక్స్ టచ్ అవుతారు. మ్యాక్స్ బ్యారియర్స్లో క్రాష్ అవుతాడు. కానీ స్టూవర్ట్స్ లూయిస్కి జస్ట్ 10 సెకండ్స్ టైం పెనాల్టీ వేస్తారు. బట్ స్టిల్ లూయిస్ తన హోమ్ రేస్ విన్ అవుతాడు. దీనితో వాళ్ళిద్దరి రైవల్రీ పర్సనల్గా మారుతుంది. ఈసారి డచ్ గ్రాండ్ ప్రీలో మ్యాక్స్ తన హోమ్ రేస్ గెలిచి మళ్లీ ఛాంపియన్షిప్ లీడ్ తీసుకుంటాడు. ఇటలీలో మళ్లీ ప్యూర్ కేయాస్. మ్యాక్స్ కార్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ లూయిస్ కార్. మళ్లీ రష్యా, టర్కీ, యుఎస్ఏ, మెక్సికో నెక్ టు నెక్ రేస్ చేస్తారు. కానీ మ్యాక్స్ లీడ్లో ఉంటాడు. దెన్ కమ్స్ బ్రెజిల్. లూయిస్ 10th ప్లేస్లో స్టార్ట్ అయ్యి అందర్నీ ఓవర్టేక్ చేసి విన్ అవుతాడు. ఖతార్లో మ్యాక్స్ విన్ అవుతాడు. అండ్ సౌదీలో మళ్లీ కొలీజన్. లూయిస్ బ్రేక్స్ ఇస్ ఫ్రంట్ వింగ్. కానీ లూయిస్సే విన్ అవుతాడు. విత్ దట్ వాళ్ళిద్దరూ టై అవుతారు విత్ 369.5 పాయింట్స్ ఈచ్. దెన్ కమ్స్ ద ఫైనల్ బ్యాటిల్. లూయిస్ గెలిస్తే రికార్డ్ బ్రేకింగ్ 8th టైటిల్. మ్యాక్స్ గెలిస్తే ఫస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్. అండ్ దట్ రేస్ వాజ్ విన్నర్ టేక్స్ ఆల్. రేస్ బిగిన్స్ అండ్ లూయిస్ వాజ్ అన్టచబుల్ త్రూఅవుట్ ద రేస్. ఇంకా కొన్ని ల్యాప్స్ మాత్రమే ఉన్నాయి. అందరూ ఇంకా అయిపోయింది అని అనుకునే టైంకి నికోలస్ లాతిఫీ క్రాషెస్ ఇంటూ వాల్ అండ్ సేఫ్టీ కార్ వాజ్ డిప్లాయిడ్. రెడ్ బుల్ మ్యాక్స్ కార్ని పిట్ చేస్తుంది అండ్ హీ గెట్స్ ఫ్రెష్ సాఫ్ట్ టైర్స్. కానీ లూయిస్ మాత్రం పిట్ చేయడు, థింకింగ్ ఇంకా అంత రేస్ ఉండదులే అని. ఇంకా జస్ట్ 5 ల్యాప్స్ మాత్రమే ఉన్నాయి. మ్యాక్స్కి అండ్ లూయిస్కి మధ్యలో 5 ల్యాప్డ్ కార్స్ ఉన్నాయి. అంటే వాళ్ళింకా మ్యాక్స్ అండ్ లూయిస్కి కన్నా ఒక ల్యాప్ తక్కువ రేస్ కంప్లీట్ చేశారు అని అర్థం. ఎగ్జాంపుల్, లూయిస్ అండ్ మ్యాక్స్ 50 ల్యాప్స్ కంప్లీట్ చేస్తే ఆ 5 ల్యాప్డ్ కార్స్ 49 ల్యాప్స్ మాత్రమే కంప్లీట్ చేశారు అని అర్థం. జనరల్గా అయితే సేఫ్టీ కార్ రూల్స్ ప్రకారం ఎయిదర్ ఆల్ ల్యాప్డ్ కార్స్ షుడ్ అన్లాప్ దెమ్సెల్వ్స్, అంటే వాళ్ళు సేఫ్టీ కార్ని ఓవర్టేక్ చేసి ల్యాప్ కంప్లీట్ చేయాలి, దెన్ రేస్ రీస్టార్ట్ చేయాలి, ఆర్ రేస్ ఫినిషెస్ అండర్ ద సేఫ్టీ కార్. కానీ రేస్ డైరెక్టర్ మైకెల్ మ్యాసీ ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ తీసుకున్నాడు. ఓన్లీ ద 5 కార్స్ బిట్వీన్ మ్యాక్స్ అండ్ లూయిస్ అన్లాప్ చేయాలని చెప్పాడు. ఎవ్రీవన్ వాజ్ ఇన్ షాక్. మెర్సిడీస్ ప్యాడక్ ఎరప్టెడ్ ఇన్ యాంగర్. రెడ్ బుల్ ప్యాడక్లో ఏమో టెన్షన్, వాట్ విల్ హ్యాపెన్ అని. ఇప్పుడు మ్యాక్స్ వాజ్ జస్ట్ బిహైండ్ లూయిస్. సేఫ్టీ కార్ ఎండెడ్ అండ్ ద ఫైనల్ ల్యాప్ బిగిన్స్. 1 లాస్ట్ ల్యాప్ అండ్ 1 లాస్ట్ ఛాన్స్ టు బోత్ ద డ్రైవర్స్ టు అచీవ్ వాట్ దే వాంటెడ్. ఇట్ వాస్ ప్యూర్ అడ్రినలిన్ రష్. నో వన్ వాజ్ బ్యాకింగ్ డౌన్. లూయిస్ వాజ్ అహెడ్, బట్ మ్యాక్స్ హ్యాస్ ఫ్రెష్ అండ్ ఫాస్టర్ టైర్స్. మ్యాక్స్ ఓవర్టేక్స్ లూయిస్ and the whole world erupted. Max became champion for the first time. Max Verstappen, you are the world champion! The world champion! Of the world! Lewis Hamilton. Life, once you achieve your life goal, your life mission, it's just something truly incredible, but also not only for me, but for my whole family. It is a Formula One World Championship for the first time. The chapter has ended. I hope you stayed right until the end. Aftermath of the race, మెర్సిడిస్ వాళ్ళు రిజల్ట్ని ప్రొటెస్ట్ చేశారు. కానీ FIA వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎవ్రీవన్ వాజ్ డిబేటింగ్ రేస్ డైరెక్టర్ లూప్ హోల్ యూస్ చేశాడు టు గివ్ ఎంటర్టైన్మెంట్ టు ద ఫ్యాన్స్ అని. కానీ మ్యాసీ డిఫెండెడ్ సేయింగ్, ఐ వాజ్ అండర్ హ్యూజ్ టైమ్ ప్రెషర్ అండ్ ఐ డిడెంట్ వాంటెడ్ ద రేస్ టు ఎండ్ అండర్ ఎ సేఫ్టీ కార్, సో అందుకే ఆ డెసిషన్ తీసుకున్నా అని చెప్పుకొచ్చాడు. FIA వాళ్ళు మాత్రం ఇట్ వాజ్ హ్యూమన్ ఎర్రర్ అని చెప్పుకొచ్చారు. రూల్స్లో ఎనీ కార్ అనే వర్డ్ని ఎవ్రీ కార్తో రీప్లేస్ చేశారు. రేస్ డైరెక్టర్ వాజ్ రిమూవ్డ్ అండ్ ఒక్క సింగిల్ పర్సన్ దగ్గర అంత పవర్ ఉండకూడదని రూల్స్ చేంజ్ చేశారు.
But the results stay the same. Max Verstappen become world champion for the first time. Whatever, 2021 Abu Dhabi GP will always be remembered as one of the most dramatic and controversial endings in F1 history. Some call it injustice to Hamilton, some say it gave us Max's rise. మీ ఒపీనియన్ ఏంటి? Did FIA make the right decision? Or was Hamilton robbed? కామెంట్లో చెప్పండి. And for more F1 stories in Telugu, don't forget to like and subscribe.